ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకుని కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని సుజీ 1 టేబుల్ స్పూన్ వేసి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 కప్పు పాలు పోసుకొని లో ఫ్లేమ్లో కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 కప్పు పాలు పోసుకొని 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసి లో ఫ్లేమ్లో పాలు మరిగించుకోవాలి. పాలు ఒక్కసారి మరిగిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 1/2 కప్పు మామిడి పండు గుజ్జు వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేసుకుని చపాతీ కర్రతో ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుని ముందుగా తయారు చేసుకున్న మలై తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద చిన్నగా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కలు వేసుకుని ఈ విధంగా రోల్ చేసుకుని వీటిని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ తీసుకుని బ్రెడ్ పీసెస్ మొత్తం మునిగేంత వరకు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు, మామిడి పండు ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన మ్యాంగో మలై రెడీ.